హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్. నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా చేసుకునే చికెన్ రెసిపీని చూపిస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోలో చూపించినట్టు ట్రై చేయండి, రుచికరమైన చికెన్ కర్రీ తయారవుతుంది. చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడికినాక ఇందులో ఒక పెద్ద సైజ్ తరిగిన ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనీయాలి. తర్వాత ఇందులో 5 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఉండనీయాలి. 10 లవంగాలు, కొంచెం దాచిన చెక్క వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పుదీనా వేసుకోవాలి. చికెన్ కర్రీ కోసం నేను 1.5 kg చికెన్ని తీసుకున్నాను. కడిగిన ఫ్రెష్ చికెన్ని ప్యాన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ని బాగా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో ఉడకనియాలి. చికెన్ని సిమ్గా ఉడకనిస్తేనే రుచిగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దీనిలో కొంచెం నీరు ఊరుతుంది. ఇందులో 4 స్పూన్ల కారం, 4 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ అన్నీ వేసి కలుపుకున్నాక మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడకనియాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసినాక మరోసారి మూత పెట్టి చికెన్ ఉడికేదాకా ఉండనియాలి. ఒకసారి మూత తీసి చికెన్ పీసెస్ ఉడికినాయా లేదో చెక్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ ఉడికినాక ఇందులో 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. చికెన్ కర్రీకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత దగ్గరికి చేసుకోండి. ఇప్పుడు రుచికరమైన మన చికెన్ కర్రీ రెడీ. దీనిపై కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.